గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు ఆట తలలు నరికినట్టు రఫా రఫా నరికేస్తాం. టీడీపీనే రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. టీడీపీనే రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నమస్తే. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్. దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. వైఎస్ జగన్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అంటే ప్రజలకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి. మరి ఈయనేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అందరికీ డౌట్ రావచ్చు. ఈ రప్పరప్ప నలుగుడు వ్యవహారం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఓపెన్ స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమాలో హీరోయిజం ఎలివేషన్స్ కోసం ప్రజలను ఆకట్టుకోవడానికి డైలాగ్స్ రూపంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో ప్రజలను బాగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులు ఆచితూచి వ్యవహరించాలా? పుష్ప 2 సినిమా చాలా మంది చూసే ఉంటారు. ఆ రేంజ్ లో నిజ జీవితంలో కూడా జరిగే అవకాశం ఉందా? అంత సీన్ లేదు. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. దాన్ని బట్టే ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలైనా నడుచుకోవాలి. మరి ఈ రపారప పంచాయతీ ఏంటి? పొట్టేలు తలని నరికినట్టు నరికే సీన్ అస్సలుందా? ఎస్, ఈ రోజు దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. డీప్ డైవ్ చేద్దాం. దిస్ ఇస్ రఫీ. నమస్తే. టీడీపీనే రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. టీడీపీనే రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. టీడీపీనే రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్లను రప్పారప్ప ఏం జాతరమ్మా అది? ఆ గంగమ్మ జాతరలో ఏంటమ్మా అది? పొట్టేలు తల నరికినట్టు రప్పారప్ప నరుకుతున్నాడు. మంచిదే కదా అని వైసీపీ బాస్ వైఎస్ జగన్ హర్షం, సంతృప్తిని వ్యక్తం చేయడాన్ని ఎలా చూడాలి? తన సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్త ఒకరు 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్లుగా రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అని ప్లకార్డులు ప్రదర్శించడంపై అడిగిన ప్రశ్నకు జగన్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇప్పుడు ఈ సమాధానమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అత్యుత్సాహంతోనో ఆవేశంతోనో అలాంటి ప్లకార్డులు ప్రదర్శించి ఉండొచ్చు. ఈ ధోరణి సరికాదు అని జగన్ అంటారేమో అని భావించిన వాళ్లకు ఆయన సమాధానంతో షాక్ గురయ్యారు. అదే మాటను పదే పదే చెప్పించుకొని ఆసక్తిగా విని ఆనందంగా ఆస్వాదిస్తూ మంచిదేగా అని బాహాటంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు జగన్. ఇందాక వీడియోలో చూశారు కదా, రప్పా రప్పా నరికేస్తామని ప్లకార్డులు పెట్టారు అంటూ ఒక మహిళా జర్నలిస్ట్ ప్రస్తావించినప్పుడు ఆ డైలాగ్ మళ్ళీ చెప్పమ్మా, ఆ పూర్తి డైలాగ్ చెప్పు అని జగన్ రెట్టించారు. మరో మీడియా ప్రతినిధి కల్పించుకొని గంగమ్మ జాతరలో పొట్టేలు తల అని అంటూ ఉండగానే మళ్ళా చెప్పు, గట్టిగా చెప్పు, వినపట్టం లేదు, మైక్ తీసుకొని చెప్పు, బాగా అర్థమవుతుందని మరీ చెప్పించుకున్నారు. అదే మాట మళ్ళీ మళ్ళీ విని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్లు రప్పరప్ప నరికేస్తామని పోస్టర్ ఉందా అని జగన్ అమాయకంగా ప్రశ్నించారు. అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా, యా సినిమా డైలాగ్ అమ్మా అది అని ఆసక్తిగా అడిగారు జగన్. పుష్ప 2 అని మీడియా ప్రతినిధి చెప్పడంతో పుష్ప సినిమా డైలాగులు అవి నువ్వే చెప్తున్నావు కదయ్యా స్వామి, సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా? డెమోక్రసీలో ఉన్నామా లేమా? అర్థం కావడం లేదు. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా? పుష్ప ఫోటోలు పెట్టినా తప్పేనా? గడ్డం ఇట్లా అన్నా తప్పేనా? గడ్డం అట్లా అన్నా తప్పేనా? ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం స్వామి అని జగన్ సటైరిక్ భావజాలంతో మాట్లాడారు. అంటే జగన్ మనిషి తలను పొట్టేలు తలతో పోలుస్తున్నాడా? పొట్టేలు తలను నరికినట్టు ఎవరినైనా నరికేయొచ్చు అనుకుంటున్నాడా? తప్పేముందా? ఇలాంటివి చెప్పి కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఇదే జగన్ రాజకీయం అని అనేవాళ్ళు లేకపోలేదు. సరే, మ్యాటర్లోకి వెళ్దాం. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపి తప్పేటి మీరు చెప్పండి. నాకు నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాము? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? చూశారు కదా, దీనిపై చంద్రబాబు వర్షన్ సినిమాల్లో నరుకుడు డైలాగ్ అయితే ఫ్లెక్సీల్లో పెట్టొచ్చా? సినిమాల్లో మనుషులు నరుకుతారని బయట కూడా చంపుతావా? సినిమాల్లో రేప్ చేస్తారని బయట కూడా చేస్తే తప్పు లేదు అంటావా? నేనేమైనా చేస్తా, మా బాబాయిని నరుకుతా, నువ్వెవరు అంటావా? ఏంటి ధోరణి అని చంద్రబాబు ప్రశ్నించడం మనం చూశాం. జగన్ చెప్తున్న దాని ప్రకారం పోస్టర్ పట్టుకున్న కుర్రాడు టీడీపీ కార్యకర్త, టీడీపీ సభ్యత్వం కూడా ఉందని ఒక పాత్రికేయుడు అన్నారు. దీనిపై జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఓ టీడీపీ సభ్యుడు కూడానా, మెంబర్షిప్ కూడా ఉందా? జర్నలిస్ట్ సెల్ ఫోన్ లో ఆ వ్యక్తి ఫోటో చూపించాడు. ఓహోహో, బాగా చూడండి అబ్బా, సభ్యత్వం కూడా ఉందంట.
ఏమైనా పార్టీ మారినాడబ్బా మన దగ్గరకు వచ్చాడని జగన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తకి కూడా చంద్రబాబు మీద కోపంతో మారినాడని సంతోషపడదామా? నిజంగానే బాగుంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతున్నాడు. టీడీపీ యాక్టివ్ మెంబర్ అయిన వైసీపీలో చేరి టీడీపీ వాళ్ళ మీద ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరికినట్లుగా రప్ప టీడీపీ సింపథైజర్ కూడా వైసీపీలో చేరి టీడీపీ వాళ్ళనే నరికేస్తామని అంటే మంచిదే కదా అని జగన్ చెప్పడం విశేషం. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడతాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. మారి టీడీపీని రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడతాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చింది. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతున్నాడు. మంచిది కదా. మరి వీటి మాట ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. రప్ప అనేది పుష్ప సినిమా డైలాగ్. అది చెప్పినా తప్పేనా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ పర్యటనలో ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అన్న వస్తాడు, అంతు చూస్తాడు, నా కొడకల్లారా పల్నాడు జిల్లా నుంచే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాం లాంటి ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ వాటిని ఎలా సమర్థిస్తారో అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఆలోచిస్తుంటే మనకి చేతకాని వాళ్ళు రేపెప్పుడు అధికారంలో వస్తారట. వస్తే తిరుపతి గంగమ్మ జాతరలో ఉర్రిపోతులు కోసేస్తారట. మనం సొరకాయలమా బీరకాయలమా? రాజకీయాలు మనకు తెలియవా? ఈ రాష్ట్రంలో 42 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ, ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి పరుడు గట్టిన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. మీరు చేసినట్టుగా మీ ఒక్క పిలిపిస్తే మీ పార్టీ మీరు ఇక్కడ కనబడరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. కానీ నాయకుడు మనము న్యాయానికి ధర్మానికి నమ్మిన వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి వ్యక్తులు. రప్ప ఎవరిని నరుకుతావు జగన్? మాకు రాజకీయం తెలీదా? ఈ రాష్ట్రంలో 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ, ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి కరుడు గట్టిన కార్యకర్తలు కలిగిన పార్టీ. మీరు చేసినట్టే మేము ఒక పిలిపిస్తే మీ పార్టీ మీరు ఎక్కడ కనబడరని హెచ్చరిస్తున్నా. కానీ మా నాయకుడు చంద్రబాబు మేము ధర్మాన్ని న్యాయాన్ని నమ్మిన వ్యక్తులం, ప్రజాస్వామ్యం విలువలను కాపాడినటువంటి వ్యక్తులం కాబట్టి మమ్మల్ని చేతకాని వాళ్ళు అనుకుంటే ఖబర్దార్ జాగ్రత్త అని అచ్చెన్నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరో నేత కిరణ్ రాయల్ కూడా మాట్లాడారు. రప్ప డైలాగ్ పుష్ప సినిమా కన్నా జగన్ కు బాగా సెట్ అయింది. జగన్ ఎక్కడ పర్యటించినా హడావుడి సృష్టిస్తూ ఉన్నారు. ఆయన మానసిక స్థితి బాగోలేదు. వెంటనే జగన్ ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి. ఈ 2 రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో. ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం. ఆ డైలాగ్ రప్ప అనేది
ఎలా ఉందంటే వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే, ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది, మనం ఇక్కడ జాతర చేసుకుంటాం. ఇటు మన తిరుపతి చూస్తాం, చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటాం. జాతరలు చేసుకుంటే చంపేస్తున్నాడు, వచ్చి నరికేస్తున్నాడు గంగమ్మ తల్లి. ఇప్పుడు మీరు జాతరలు చేసుకోవాలి వద్దాలు అడుగుతున్నారు. ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట, అవి చేసుకుంటే మీ కార్యకర్తలు మేనేజర్లు వచ్చేసి రప్ప 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 మనం నరికేస్తారేమో అనిపిస్తాను. ఆలోచన మీ కార్యకర్తలు భయపడతాం, నరుకుతారేమో, నరుకుతామని మరి ఓపెన్ గా పోస్టర్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం సందేశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల యువతకి జగన్మోహన్ రెడ్డి? అసలు మొన్నేమో గంజాయి తాగి పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామర్శ జైలుకి వెళ్తాడు. నాకు తెలిసి మళ్ళీ ఇతను పరామర్శ జైలుకి వెళ్తాడేమో, ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళి ఆడపోయి సినిమా డైలాగ్ చెప్పొస్తాడేమో, రప్ప 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 మనం తగ్గేది లేదని చెప్పొస్తాడేమో. అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? నరకండి, పొడవండి, మనకు అడ్డొస్తే వెయ్యండి, హోటల్ తీసుకెళ్ళండి, ఇవే చెప్తున్నారా? అసలు ఏం సంస్కృతి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకొని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరుగుతాడు. ఎవరు నరుగుతాడంట? ఎవరు నరుగుతాడు? ప్రజలే మిమ్మల్ని నరికారు మొన్న ఎన్నికల్లో. మీరు రుద్రబాబు అని మీరు నరుగుతారని చెప్పి పోస్టర్లో పెట్టుకొని దానికి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే, పోస్టర్ పెట్టుకుని కేసు పెడితే అతని మీద ఎందుకు కేసు పెట్టారు? సినిమా డైలాగ్ సినిమాలో బాగుంటుంది, మేము ఆనందిస్తాం. మీరు అల్లు అర్జున్ గారి సినిమా వాడుకోండి, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వాడుకోండి, ఏ హీరో సినిమా అయినా వాడుకోండి, డైలాగ్ మేము అభ్యంతరం పెట్టాం. కానీ ప్రజల్లోకి వస్తే అది కూటమి నేతలు దీనిపై ధ్వజమెత్తుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే గంగమ్మ జాతరలో నరికినట్లుగా తలలను నరుకుతాము అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నలజాల సదాశివరావు స్పష్టం చేశారు. 2024 ఎన్నికలకు ముందు రవితేజ తండ్రి ఏలియా టీడీపీలో చేరినా క్రియాశీలంగా లేరు. టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించిన రవితేజ వైసీపీలో కొనసాగుతున్నాడు. కరుడుగట్టిన వైసీపీ ఉన్మాదిలా వ్యవహరిస్తూ ఉన్నాడు. గతంలో జగన్ తాళ్లూరుకు వచ్చినప్పుడు కూడా అలాగే ప్రవర్తించాడు. అతను మా పార్టీకి చెందిన వాడిగా నిరూపిస్తే ఎటువంటి సవాల్కైనా సిద్ధం. రవితేజ లాంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించాలి అని సదాశివరావు కోరారు. ఆ వీడియో చూద్దాం. మాది పెదకూరపాడు నియోజకవర్గం, రోజూరు మండలం, 88 తాళ్ళూరు గ్రామం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సత్తనపల్లి రెండపాడ జరిగింది. మరి ఆ పర్యటనలో మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి బొల్లెద్దు రవితేజ అనే కుర్రాడు ప్లకార్డు ప్రదర్శించడం జరిగింది. మరి ఆ అబ్బాయి కుటుంబ నేపథ్యం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వైసీపీ రాజకీయాలతో ఉన్నటువంటి కుటుంబం. అయితే ఎలక్షన్స్కి ముందు మరి వాళ్ళ కుటుంబానికి నేను వ్యక్తిగతంగా కొంత సాయం చేయడం వల్ల వాళ్ళ నాన్న పార్టీలో రావడం జరిగింది. ఈ అబ్బాయి అయితే ఆ రోజు వాళ్ళ నాన్న పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఆ అబ్బాయి అయితే వైసీపీతోనే ఉన్నాడు మొదటి నుంచి కూడా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చారు తప్ప ఆ అబ్బాయి రాలేదు. ఆ అబ్బాయి వైసీపీ ఫాలోవర్గానే ఉంటా ఉన్నాడు. మరి గత కొంతకాలం నుంచి కూడా ఆ అబ్బాయి మరి సత్తనపల్లిలో నివాసం ఉంటూ మరి నా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఆ ప్లకార్డు ప్రదర్శించడం జరిగింది. ఇక సభ్యత్వం విషయానికి వచ్చేటప్పటికి మరి ఎంతోమంది సభ్యత్వాలు తీసుకున్నారు. మా 88 తాళ్ళూరు గ్రామంలో 14 సభ్యత్వాలు పైచీలకు అయినాయి. అందులో అతి కొద్ది మంది 2-3 వైసీపీ వాళ్ళు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రామంలో ఆ ఇన్సూరెన్స్ ద్వారా సభ్యత్వం ద్వారా ఎన్నో క్లెయిమ్స్ మేము ఇప్పించున్నాం కాబట్టి 1-2 వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్ మ్యాటర్ ఇది. ఇందులో చెప్పొచ్చేది ఏంటి అంటే, రాజకీయ నాయకులు ప్రేరేపిత పదాలపై మాట్లాడేటప్పుడు తమ భావజాలాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలే కానీ ఇటువంటి వాటిని సమర్థించుకోరు. ఒకవేళ సమర్థిస్తే కలిగే నష్టానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే ప్రతి రాజకీయ నాయకుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడేలా తమ సందేశాన్ని ఇవ్వాలి అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. దిస్ ఈజ్ రఫీ. నమస్తే.